ఈరోజు పామాయిల్ తోటలో మోటార్ అయితే దింపడానికి అయితే వచ్చాము. ఇవి చూస్తున్నారు కదా, ఇవి రెడ్ బనానాలు. అలాగే మన ఛానల్కి ఫస్ట్ అయితే వచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ మోటార్ వేసి దాదాపు ఒక 5-6 నెలలు అయితే అవుతుందంట. నీళ్లు తక్కువ పడ్డాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువ కొట్టడంతో తోటకు నీళ్లు సరిపోవట్లేదని ఇప్పుడైతే మోటార్ అయితే దింపడానికి అయితే వచ్చాము. దీని స్ట్రేట్గా పైప్ లైన్ క్యాన్ అయితే ఇలా అయితే తవ్వారు. బండి పెట్టడానికి అయితే చాలా టైం అయితే పడింది, ఎందుకంటే బండి ఎంత కరెక్ట్గా పెట్టుకుంటే మనం మోటార్ని అంత తొందరగా కంప్లీట్ అయితే చేయగలము. ఇది 340 ఫీట్లు అయితే వేశారంట. ఈ పామాయిల్ తోట దాదాపు ఒక 5-6 ఎకరాలు అయితే ఉంటుంది. ఈ 5-6 ఎకరాలు సిటీలో ఉండేవాళ్ళు ఒక 4-5 మంది అయితే కలిసి అయితే కొన్నారంట. కేసింగ్ అయితే కట్ చేస్తున్నాము. మొదట్లో మేమైతే యాక్సల్ బ్లేడ్తో కట్ చేసేవాళ్ళం, చాలా టైం అయితే తీసుకునేది కేసింగ్ కట్ చేయడానికి. ఇప్పుడైతే ఈ బ్రేక్ వైర్ ద్వారా కట్ చేస్తున్నందువల్ల కొద్దిసేపట్లోనే కట్ అయితే చేయగలుగుతున్నాము. నేనైతే కొత్త మోటార్ అయితే తెచ్చారనుకున్నాను, కానీ కొత్త మోటార్ అయితే తెలియదు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర పాత మోటార్ ఉండేనంట, అదైతే పీకొని అయితే వచ్చారు. అది శంషాబాద్ నుంచి ఇక్కడికి పైపులు, వైరు, మోటార్ పంపు, స్టార్టరు అన్నీ అయితే ఒక బండిలో తీసుకొని వచ్చారు. ఇదే చూస్తున్నారు కదా, ఇది 1 ఇయర్ క్రితమే తీసుకొచ్చారంట. అక్కడ నీళ్లు లేకపోవడంతో బోల్రో ఇక్కడికి అయితే తీసుకొచ్చారు. యాక్బెటెక్స్మో ఈ మోటార్లు అయితే చాలా బాగుంటాయి. ఈ మోటార్ని అయితే ఇప్పుడు 180 ఫీట్లు అయితే దింపుతున్నాము. ఒక పైప్ అయితే 20 ఫీట్ అయితే ఉంటుంది. మోటార్ అయితే దింపేశాము. కరెంట్ అయితే చాలా దూరం నుంచి తెచ్చుకున్నాము, ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు రన్ చేస్తున్నాం కాబట్టి. నీళ్ళు అయితే ఇలా పోస్తుంది, చూస్తున్నారు కదా. ఇవి ఎన్ని ఇంచుల నీళ్ళు ఒకసారి కమెంట్ అయితే చేయండి.